తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంఘాల రుణాలపై తీవ్ర వివాదం నెలకొంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై విపక్ష నేత కేటీఆర్ సూటిగా సవాల్ విసరడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. 57,000 కోట్ల రుణాలు ఇచ్చాం అన్న ప్రభుత్వం నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్న కేటీఆర్. ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా మహిళా సంఘాలకు రూపాయలు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని తెలిపారు. ఈ ప్రకటనతోనే సభలో చర్చకు దారితీసింది. ఈ రాష్ట్రంలో దేశంలో మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఎక్కిన ఏ మహిళ కూడా టికెట్ గురించి డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలోపులోనే ఒకవేళ మేము బయటికి పోతే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి బస్సులను ఇదే శాసనసభ ప్రాంగణంలో తీసుకొని వచ్చి అరగంటలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం వెసులుబాటు కలిగించడం కాకుండా అధ్యక్ష, ప్రతి నెల ఈ రాష్ట్రంలో మహిళలు తిరిగేటువంటి బస్సులు సంబంధించిన టికెట్లకి లెక్కగట్టి డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ రకంగా మేము ఇచ్చినటువంటి హామీలు అనేకం పెద్ద ఎత్తున అమలు చేసుకుంటూ పోతా ఉంటాం. ఈ వ్యాఖ్యలపై వెంటనే కేటీ రామారావు తీవ్రంగా స్పందించారు. కొద్ది నెలల వ్యవధిలోనే రూపాయలు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అంకెల గారడితో ప్రజలను, ముఖ్యంగా మహిళలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ఈ అంశంపై సూటిగా సవాల్ విసిరారు. ప్రభుత్వం చెప్పినట్లు రూపాయలు 57,000 కోట్ల రుణాలు నిజంగా ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపిస్తే తాను ఈ క్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో నిరూపించలేకపోతే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించారు. 40,000 కోట్లు కాదు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు. ఇట్లా మీరు మాట్లాడకూడదు బట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్. కేటీఆర్ మరో కీలక ఆరోపణ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇచ్చినట్లుగా చూపిస్తున్నదని ఎద్దేవా చేశారు. లెక్కలలో గందరగోళం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1 గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డిపి 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్లో చెప్పారు అధ్యక్ష. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్ గా ఎదిగింది తెలంగాణ, భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. ఎట్లుంటదంటే అధ్యక్ష, మీ ఎదురుగానే దివాలా దివాలా అని మీరు చేసే ప్రచారానికి దిమ్మ తిరిగే సమాధానం మీరు పిలిచిన అతిథులే చెప్పారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటికి అధ్యక్ష ఒక రాజు ఉండే అధ్యక్ష, ఆయన పేరు హిరణ్యకశిపుడు. ఆయన ఏం చేసిండు అధ్యక్ష, నా రాజ్యంలో నారాయణ నామస్మరణ వినబడకూడదు అని చెప్పి. కేటీఆర్ సవాల్పై ప్రభుత్వం కూడా ధీటుగా స్పందించింది. తాము చెప్పిన గణాంకాలు పూర్తిగా వాస్తవాలని, మహిళా సంఘాల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ అయ్యాయని ట్రెజరీ బెంచీలు స్పష్టం చేశాయి. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపాయి. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగడంతో అసెంబ్లీ వాతావరణం హైటెన్షన్ గా మారింది. ఈ వివాదం మరింత రాజకీయ రంగు దాల్చింది. ఇప్పుడు ప్రధానంగా ఎదురు చూస్తున్న ప్రశ్న ఇదే: నిజంగా రూపాయలు 57,000 కోట్ల రుణాలు ఇచ్చారా, లేక లెక్కలలో గందరగోళం ఉందా? కేటీఆర్ సవాల్ తర్వాత ప్రభుత్వం ఈ లెక్కలను ఎలా నిరూపిస్తుందన్నది
ఆసక్తికరంగా మారింది. మరి మొత్తానికి మహిళా సంఘాల రుణాల అంశంపై మొదలైన ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. కేటీఆర్ సవాల్కు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో లెక్కలు బయటికి వస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.